ఎట్లనో ఒకలాగా అమ్మితే పనైపోతుంది అని అక్రమ నిర్మాణాలని తెలిసి అవి చెరువు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలని తెలిసి అప్పచెప్పి తప్పించుకుని రియల్ ఎస్టేట్ వాళ్ళకి రంగానికి సంబంధించిన పర్సన్స్ గురించి ఏం చెప్తారు మరి? నేను ఏమంటున్నానండి, గతంతో పోలిస్తే ఇవన్నీ గతంలో సేల్ అయినాయి. కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం సేల్ అయినటువంటి ఇప్పుడు రీసెంట్లీగా ఆ విధంగా సేల్ కావడానికి చాలా కష్టం ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఈ చెరువుల్లో కూడా పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. మున్సిపల్ వాళ్ళు ఏం చేశారు, అంతో ఇంతో తీసుకొని పర్మిషన్స్ ఇచ్చారు. ఆ విధంగా అక్కడ నిర్మాణాలు వచ్చాయి. అది ఇప్పుడు రావడానికి కుదరదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అవగాహన అనేది ప్రజల్లో కలిగింది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కేర్ తీసుకుంటుంది, మున్సిపల్ వాళ్ళు కూడా కొంత కేర్ తీసుకుంటున్నారు. అయినా కూడా ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లంచగొండుల వల్ల ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురి అవుతున్నాయి. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇప్పుడు అవగాహన కల్పించాలి. ఎట్లా కల్పించాలంటే బఫర్ జోన్ పట్టాభూమి కావచ్చు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ మీరు ఇందాక అన్నారు, ఎవరు నాగార్జున గారిది, ఆయనది పట్టాభూమే. కానీ బఫర్ జోన్లో నిర్మాణాలు చేయకూడదు, కేవలం వ్యవసాయం చేసుకోవచ్చు, మొక్కలు పెంచుకోవచ్చు, అంతవరకే. అది చట్టం ఉన్నది. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు పాంప్లెంట్స్ ఉంటాయి మీ దగ్గర, ఒక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక ప్లేస్ సంబంధించి మీ డిజైన్ అదైతే ఉందో అంతే ఈజీగా ఏది బఫర్ జోన్, ఎక్కడ మనం కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాల్సిన ప్లేసు ఏది, చెరువు బాడీలలో నిర్మాణాలు జరిగినాయి, అంతే ఈజీగా దొరికే అవకాశం రావాలంటే ఏం చేయాలి, ఎక్కడ రావాలి? అది రియాల్టర్ల లోపం కాదు, అది ప్రజల లోపం కాదు, ప్రభుత్వ లోపమే. అసలు ప్రభుత్వానికే ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ బఫర్ జోన్ ఉంది అనేది ప్రభుత్వాలకే తెలియదు. ప్రజలకు ఎట్లా తెలుస్తుంది, రియాల్టర్లకు ఎట్లా తెలుస్తుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారి పట్టా భూమే కాదా అని చూసుకుంటాడు. చూసుకొని వాళ్ళు ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు హెచ్ఎండిఏనే మన గవర్నమెంట్ భూములకు పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ. అట్లాగే రేరా కూడా, వీళ్ళంతా తప్పులు చేసినటువంటి వాళ్ళే. అట్లాగే హెచ్ఎండిఏనే వక్ బోర్డ్ భూములకు కూడా పర్మిషన్లు ఇవ్వటం జరిగింది. ఇక్కడ గట్కేశ్వర దగ్గర కొండాపూర్లో వక్ బోర్డ్ భూమికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది. ఇంకా ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? అంటే ఇప్పుడు రేపొద్దునే నేను ఇల్లు కట్టుకోవాలంటే, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే హైడ్రా కమిషనర్ దగ్గరికి పోయి సంతకం తీసుకోవాలి, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి సంతకం తీసుకోవాలన్నా? ఎవరిని నమ్మాలండి? నీకు అసలు ఎవరైతే అవినీతి పరులైనటువంటి అధికారుల మీద నువ్వు ఎలాంటి చర్య తీసుకోకుండా బాధితుల మీద చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వం సాధించేది ఏంటండి? ఏం ఏం చెప్తుంది ఈ సమాజానికి ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు చెరువులను రక్షిస్తానంటున్నావు, నీతోటి అవుతుందా? ఎక్కడ ఇప్పుడు నల్లకుంట ఉంది, నల్లకుంట ఎక్కడ ఉంది, కనబడుతుంది? ఎక్కడ? బొగ్గుల కుంట ఉంది, ఉందా? కుంట లేదు కదా. తూముకుంట ఉంది, తూముకుంట లేదు కదా. ఇట్లా కొన్ని కుంటలు కనబడట్లేవు ఇప్పుడు, పేర్లే మనకు తెలుసు. ఆ కుంట ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడో 1975దో 1950దో శాటిలైట్ మ్యాప్లు తీసుకొని ఇప్పుడు వాటిని వెతకాలి. అది సాధ్యపడుతుందా? ఇప్పుడు సుమారు నాకు తెలిసి హైదరాబాద్ నగరంలోనే ఒక 185 చెరువులు ఉంటాయి. ఈ 185 చెరువులు 25% నుంచి 75% వరకు కబ్జా అయిపోయినాయి, నిర్మాణాలు జరిగినాయి, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? అక్కడ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వాలే కదా. మరి ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉండి ఇవాళ కళ్ళు తెరిచినట్టుగా మేము ఈ చెరువులను రక్షించదలుచుకున్నామని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. తప్పు ప్రభుత్వాలదే కాబట్టి బాధితులకు న్యాయం చేసిన తర్వాతనే కూల్చాలనేది మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.